ముంగమూరి దేవదాసయ్య గారు పని చేస్తాడు, డబ్బును ముట్టుకోడు. అసలు ఆయన ముట్టుకోడు. పొరపాటున ఎవరన్నా తొందరపాటును తీసుకొచ్చి చేతిలో పెడితే అది పక్క వాళ్ళకి ఇచ్చి సబ్బుతో చేతులు కడుక్కుంటాడు. ఒక అపవిత్రత అంటితే చేతులు కడుక్కున్నట్టుగా ఫీల్ అయిపోయి అది టచ్ అయిందంటే సబ్బుతో చేతులు కడుక్కుంటాడు. సిరిని కానీ స్త్రీని కానీ నేను ముట్టనని తీర్మానం చేసుకొని జీవితాంతం బతికిన వ్యక్తి దేవదాసయ్య గారు. పెళ్ళి చేసుకోలేదు, డబ్బులు ముట్టలేదు, అలా వదిలేశాడు. జీవితాంతం అలా బ్రతికేశాడు. దాదాపు 100 సంవత్సరాలకు పైబడి బ్రతికాడని చెప్తారు. ఆయన ప్రార్థనాపరుడు, మంచి భక్తిపరుడు, కమ్మని ఆత్మీయ గీతాలు రచించిన రచయిత, ఎన్నో ఉపదేశాలు చేసినటువంటి మహనీయుడు, బైబిల్ మిషన్ వ్యవస్థాపకుడు. ఈరోజు చాలా ప్రాంతాల్లో సంఘాలు ఏర్పడ్డాయి. ఆయన ద్వారా కూడా ఎన్నో ఆత్మల రక్షణలోనికి వచ్చినాయి. దైవజనులు లేచారు. ఎంతోమందికి ఒక గొప్ప మాదిరికరమైన సేవ చేసి నిద్రించినటువంటి దైవజనుడు ముంగమూరి దేవదాసయ్య గారు.